ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రతిదినము ప్రభువుతో ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. మరొక ఉదయకాల సమయమున సజీవులముగా మమ్మల్ని ఈ రీతిగా మీరు సమకూర్చినందుకే వందనాలు. మీ మాటలు వినడానికి ఎవరెవరైతే సిద్ధంగా ఉంటా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. ఆత్మీయంగా బలపరచండి, విశ్వాసములో అభివృద్ధిని తీసుకొచ్చి నడిపించమని మీ యొక్క దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ప్రతిరోజు మనం చూస్తుంటున్న మాదిరిగానే ఈ దినాన్ని కూడా మన యొక్క మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. శరీర సంబంధులుగా ఉంటా ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించడానికి ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవాలు కార్యసాధకాలుగా ఉంటా ఉన్నాయి అన్న విషయాన్ని మనము గత 5-6 రోజులుగా చూస్తా వస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులమయ్యాం కాబట్టి, ఇంతకుముందు శరీర సంబంధులము, ఇప్పుడు దేవుని ఆత్మ సంబంధులమయ్యాం కాబట్టి మన అవయవాలు దేనికి కార్యసాధకాలుగా ఉండాలి అంటే ఆత్మ ఫలమును ఫలించడానికి. శరీర సంబంధులుగా ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించడానికి మన అవయవాలు కార్యసాధకాలుగా ఉంటే, ఇప్పుడు ఆత్మ ఫలమును ఫలించడానికి మన అవయవాలు కార్యసాధకాలుగా ఉండాలి అన్న విషయాన్ని మనము చూస్తూ వస్తా ఉన్నాం. సో ఈరోజు చివరిగా మనం చూడబోతుంటున్న ఆ మాట ఏంటి అని మనం చూస్తే ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. మనందరం కూడా ఆశ కలిగిన వారమే కదా. మానవుడికి ఉంటున్న పేరేందంటే ఆశాజీవి. తను కోరుకున్నదంతా కావాలనుకుంటా ఉంటాడు. కంటికి నచ్చింది, మనసుకు నచ్చింది ఏమాత్రం కూడా వదులుకునే ప్రసక్తే లేకుండా ఇది నాకుంటే బాగున్నే, ఇది నేను తెచ్చుకుంటే బాగున్నే, ఇది నేను కలిగి ఉంటే బాగున్నే, ఇది నేను పొందుకుంటే బాగున్నే, దీన్ని నేను అనుభవిస్తే బాగున్నే అని చాలా ఆశ కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఆశాజీవి అంటారు మానవుని కదా. సో ఇది ఆశా నిగ్రహము అనే ఫలము గురించి మనం చూడబోతా ఉన్నాం. ఆశ కలిగి ఉండడం అది చెడ్డదేం కాదు, కానీ అత్యాశ కలిగి ఉండడం, మనకు మించిన ఆశ కలిగి ఉండడం అన్నది చాలా పాపంగా పరిగణించవచ్చు దాన్ని. అందుకనే నిగ్రహము కలిగిన వారంగా మనం ఉండాలి. మనం నిగ్రహము కలిగిన వారంగా ఉండాలి. ఎవరైతే ఈ యొక్క నిగ్రహాన్ని కోల్పోయిన వారు ఉంటారో వారు పాడు చేయబడిన వారిగా, లేకపోతే నాశనానికి అప్పగించబడిన వారిగా మరి వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి ఈ యొక్క మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎవరయ్యా శ్రేష్టమైన వ్యక్తులు ఈ లోకంలో అని మనం చూస్తే, ఎవరైతే తన మనస్సుని స్వాధీనపరుచుకొనగలడో వాడు శ్రేష్టమైన వాడు అని లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి చాలా సార్లు మన మనస్సుని మనము స్వాధీనపరచుకోలేక నిగ్రహాన్ని కోల్పోయిన వారంగా మనసు ఏది కోరుకుంటే దాని వైపుకు పరుగులు తీస్తాం. కొన్నిసార్లు లోకం వైపు, పాపం వైపు బహు ఘోరంగా పరిగెత్తాం. మనం స్పీడ్ లో వెళ్ళిపోతా ఉంటాం. మనసుకు ఒక నచ్చింది అంటే అటు ఇటు చూసుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఇక్కడ మన సంఘస్థులు ఎవరు లేరు కదా, మన ఊరోళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ అనుకుని గుడిక్కని వెళ్ళిపోతా ఉంటాం మనం చాలాసార్లు.
నిగ్రహాన్ని కోల్పోతా ఉంటాం. దేవుడు అంటా ఉన్నాడు, తన మనస్సుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. ఓ క్రైస్తవ సోదరుడా, సోదరి, మనస్సుని స్వాధీనపరచుకోగలుగుతా ఉంటున్నావా? లేకపోతే మనసుకు నచ్చిందల్లా చేయడానికి సిద్ధపడి ఉంటున్నావా? మనసుకు నచ్చిందల్లా చేయడానికి పరుగులు తీస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా? మనసుకు నచ్చిందల్లా తెచ్చుకోవడానికి వెంపర్లాడే వ్యక్తిగా ఏమైనా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, మనస్సును స్వాధీనపరచుకో, నువ్వు శ్రేష్టమైన వాడువు, శ్రేష్టమైన దానం అవుతావు. మనస్సును స్వాధీనపరచుకోలేకపోతే ఇదే సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు. 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మనసును ఒకవేళ నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే, అంటే నిగ్రహము కలిగిన లేకపోయి ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. చూస్తున్నారా? ప్రాకారం లేకుండా కొన్ని భవనాలను మనం చూస్తే ఈదు ఇల్లి ఒకటిలాగా ఉంటది. పశువులు వస్తుంటాయి, వెళ్తుంటాయి, జంతువులు అనేకమైనట్టు వస్తుంటాయి, వెళ్తా ఉంటాయి, దారిని పోయే వాళ్ళందరూ వస్తుంటారు, పోతా ఉంటారు. ప్రాకారం లేకపోతే ఎట్లా ఉంటది? గందరగోళం ఉంటది కదా. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎలాగో ఎంతో తన మనస్సుని అణుచుకోలేని వాడు కూడా అంతే అంట. అస్తవ్యస్తంగా తయారై, ఇంకో మాట, కుక్కలు చింపిన విస్తర్లాగా గజిబిజిగా అయిపోద్ది. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, నీ మనస్సుని నువ్వు స్వాధీనపరచుకోగలుగుతున్నావా? నీ ఆశలను నువ్వు నిగ్రహించుకోగలుగుతా ఉంటున్నావా? ఒకవేళ దేని మీదైనా మనకు ఆశ కలిగితే దేవుడి దగ్గర దాన్ని పెట్టి, ప్రభువా ఇదిగో ఇది నాకు కావాలి అని అనిపిస్తా ఉంది, ఇది నీ చిత్తమా కాదా అని అడుగుతున్నావా? నీకు కావాలి అనిపిస్తే దానికోసం ఏమైనా చేయడానికి తెగబడతా ఉంటున్నావా? చాలా మంది వారి జీవితాలను అలాగే పాడు చేసుకున్నారు. కావలసిన వాటిని ప్రభు పాదాల దగ్గర అడిగి, ఇది దేవుడి చిత్తమో కాదో తెలుసుకోకుండా, ఇది నాకు నచ్చింది కాబట్టి, దీని ద్వారా నాకు సుఖం ఉంది కాబట్టి, దీని ద్వారా నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి, ఇది నాకు కావాల్సిందే అని విపరీతమైన అప్పులు చేసి తెచ్చుకుంటున్న వారు కూడా ఉంటా ఉన్నారు. ఆశ నిగ్రహించుకోలేకపోతా ఉన్నారు. చూస్తున్న ప్రతిదీ కావాలి, ప్రతి వస్తువు కావాలి, ప్రతి వ్యక్తి కావాలి, ప్రతి దానిలో తనకు భాగం ఉండాలి. అయ్యా, నీ మనస్సును నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే, అమ్మా నీ మనస్సును నువ్వు అణుచుకోలేకపోతే, ప్రాకారం లేకుండా పాడైపోతుంటదే పురము. అలాగుంటది నీ బ్రతుకు, నీ జీవితం అలా అయిపోతుంది, అస్తవ్యస్తంగా తయారైపోతుంది, గందరగోళంగా తయారైపోతుంది, గజిబిజిగా తయారైపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆశ నిగ్రహము కలిగిన మనస్సుని నువ్వు కలిగి ఉండు. నీ మనస్సు ఇంతకు ముందు ఏ ఫలం ఫలించిందో, ఇప్పుడు నీ మనస్సు ఆశ నిగ్రహము కలిగిన ఫలము నీలో కనబడాలి, ఆ మనస్సులో కనబడాలి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు నిగ్రహించుకునే మనస్సుని పొందుకోవాలని. కాబట్టి ఒకసారి ఉదయకాల సమయంలో ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఆశా నిగ్రహం అనే ఫలము నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివు. ఒకవేళ ఆశా నిగ్రహం అనే ఫలం నీ యొక్క జీవితంలో లేకుండా ఉన్నట్లయితే ప్రభుని అడుగు, ప్రభువా ఇదిగో దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడతా ఉంది, ఇప్పటికే చాలా అస్తవ్యస్తంగా తయారైపోయింది నా బ్రతుకు, ఇక మీదటనైనా ఆశా నిగ్రహం కలిగిన మనసు నేను కలిగి ఉండడానికి సహాయం చేయ ప్రభు అని దేవుని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఆశా నిగ్రహం అన్న దాని గురించి మేము మాట్లాడుకోవడానికి, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికే వందనాలు. ఎవరైతే నాయన ఆశా నిగ్రహం కలిగిన మనస్సు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారికి మీరు దయచేయమని దేవనైనా మేము
మా అవయవాలను అయ్యా మరణార్థకరమైన ఫలం ఫలించడానికి కాదు గాని ఆత్మ ఫలమును ఫలించడానికి మా అవయవాలు కార్యసాధకాలుగా ఉండేటట్లు సహాయం చేసి నడిపించమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.